హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన నెయ్యిని పాలు మీగడలతో ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికోసం మనకి వేరే ప్రిపరేషన్ ఏమీ ఉండదండి. డైలీ మనం ఇంట్లో వాడుకునే పాలనే యూజ్ చేసి చేస్తాము. డైలీ మనం ఇంట్లో ఖర్చుల కోసం తీసుకుంటాం కదా పాలు. ఆ పాలని మరిగించుకొని పక్కన పెట్టుకుంటే చల్లారాక వాటిని ఫ్రిడ్జ్లో కొద్దిసేపు స్టోర్ చేసుకుంటే మీగడ అనేది బాగా కడుతుంది. చూడండి నాకు ఎలా మీగడ కట్టిందో. అలా మీగడ కట్టిన తర్వాత వాటిని ఏం చేస్తానంటే పెరుగు కోసమని ఒక డబ్బాలో పాలు తీసుకుంటాను. ఆ వచ్చిన మీగడలను వేరొక డబ్బాలో తీసుకుంటాను అనమాట. అంటే ఇందులో చూడండి నేను చూపిస్తున్నాను చిన్న చిన్న డబ్బాలు. ఇవైతే ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే చిన్న చిన్న ఫ్రిడ్జ్లు అనుకోండి, స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టుకుంటే మనం స్టోర్ చేసుకోలేం కదా, ఫ్రిడ్జ్ అనేది పట్టదు కదా. అందుకని నేను చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటానండి. ఇలాగా అలా పాలు వేరేగా మీగళ్ళు వేరేగా అలాగా సపరేట్ చేసుకొని తీసుకుంటాను. చూడండి నేను ఈ మీగడలన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టుకొని ఈ డబ్బా నిండిపోయింది అనేటప్పుడు నేను వాటిని తోడు పెట్టుకుంటాను అన్నమాట. ఈ డబ్బా మీగడ అనేది నాకు ఒక 15 డేస్కి 20 డేస్కి అయితే ఈ డబ్బా అనేది నిండిపోతుంది. అలా మనం తీసుకునే పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి మీగడలు అనేవి కడతాయి. ఆ విధంగా కొంతమందికి 15 డేస్కి లేదా 20 డేస్కి లేదంటే ఇలా 1 మంత్ ఇలా ఉంటుందన్నమాట. మీగడలు ఎక్కువ కట్టకపోతే ఎక్కువ రోజులు పడుతుంది. కొద్దిగా ఎక్కువ మీగడ రావాలంటే కొద్దిగా మీగడని అస్తమాటు మరిగించుకోలేం కదండి. అందుకు అయ్యాక ఇప్పుడు నేనేం చేస్తానంటే అది తోడు పెట్టుకుంటున్నాను. చూడండి కొద్దిగా ఆ మీగడల్లో కొద్దిగా పెరిగేసి చూడండి అలాగా ఆ మీగడలన్నీ కొద్దిగా స్పూన్ సహాయంతో కలుపుకుంటే ఆ మీగడ పెరుగు అనేది అంతా స్ప్రెడ్ అయ్యి బాగా పులుస్తుందన్నమాట. అలాగా ఒక 2-3 మినిట్స్ దీన్ని బాగా స్మాష్ చేస్తాం. అలా చేయడం వలన ఏంటంటే మీగడలు అనేవి కొద్దిగా క్రీమీగా అయ్యి అంతా బాగా పులుస్తుంది అనమాట. అంతా ఒకేలా అయ్యి దీన్ని ఒక రోజంతా సేమ్ పాలులాగే మనం పెరుగు ఎలాగా తయారు చేసుకుంటామో అలాగే ఓవర్ నైట్ కానీ లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కానీ పెట్టుకుంటే చూడండి ఎలా పులిసిందో నాకు. ఇది నేను నైట్ పెట్టుకున్నాను, మార్నింగ్కి ఇలా పులిసిందనమాట. దాన్ని ఏంటంటే మళ్ళీ స్పూన్ సహాయంతో కానీ లేదా మీ దగ్గర కవ్వం ఉంటే కవ్వంతో కానీ అలాగా ఒక 3-4 మినిట్స్ అలాగ తిప్పుతూ ఉంటే చూడండి అలాగ లైట్గా చూడండి అలాగ వెన్న అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అలాగ బాగా కలుపుతూ ఉంటే వెన్న అనేది అంటే ఈజీగా అయిపోద్ది అనమాట. ఇలా మనం పెట్టుకోవడం వలన మీగడలతో. అదే పాలు అనుకోండి చాలా కష్టం. పూర్వం రోజుల్లో అయితే పెద్ద పెద్ద దీంట్లో పెట్టి కవ్వాలతో తిప్పుతూ ఉండేవారు. అలా కాకుండా ఇలా మీగడలతో అయితే ఈజీగా మనం వెన్నని తీసుకోవచ్చు అన్నమాట. అలా ఒక గిన్నెలో అంటే అది చిన్న డబ్బాలో అంటే చేయలేం కదా, అందుకు తర్వాత మార్చుకొని ముందే వాటర్ పోయకూడదండి. ముందే వాటర్ పోస్తే వెన్న అనేది బాగా రాదు. అందుకు కొద్దిగా తిప్పిన తర్వాత చూడండి వెన్న ఎలా తేలిందో. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మరి ఒక 1 మినిట్ అలాగ తిప్పితే వెన్న అనేది చాలా బాగా వచ్చింది కదా పైకి. కానీ ఇది చాలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు తీసుకోవడం కొద్దిగా కష్టం. తీసుకోవాలి అనుకుంటే అర్జెంట్ అనుకుంటే అదే తీసుకొని కడుక్కొని అది మరిగించుకుంటాం. కానీ అంత అర్జెంట్ కాదు కాబట్టి దీన్ని అలాగ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది అంటే ఏంటంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మరుసటి రోజు తీసానండి. చూడండి మరుసటి రోజు తీసేసరికి నాకు ఎంత బాగా ఎలా దళసరిగా ఒక ముక్కలాగా తయారయ్యింది వెన్న అనేది.
దీన్ని ఏంటంటే వేరే బౌల్లోనికి తీసుకొని దాన్ని ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే మీగడలు కదా, పైన చిన్న చిన్న తేలికపాటి లైట్ మీగడ అనేది ఉంటుంది. దానివల్ల మనకి నెయ్యి అనేది తయారవ్వదు. కాబట్టి దాన్ని శుభ్రంగా కడుక్కుంటే మనకి నెయ్యి అనేది నీట్గా ఉంటుందన్నమాట. అలా నీట్గా కడుక్కోవాలి ఒక 2-3 టైమ్స్. ఇలా వెన్నని తీసి ఒక 2-3 టైమ్స్ నీట్గా కడుక్కొని వేరొక గిన్నెలోనికి తీసుకొని దాన్ని మరిగించుకోవాలన్నమాట. చూడండి అంతా తీసాను. దీన్ని చూడండి, చిన్న గిన్నెలో అయితే మరిగించుకునేటప్పుడు అది పొంగుతుంది కాబట్టి పెద్ద గిన్నెలోనికి షిఫ్ట్ చేసుకొని దాన్ని మరిగించుకోవాలి. చూడండి, మరిగించేటప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ మనం ఇంట్లో తయారు చేసుకున్న వెన్న కాబట్టి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. కానీ దీనికి ఇంకా ఎక్స్ట్రా ఇంకా మంచి స్మెల్ టేస్టీగా ఉండాలి అంటే ఒక 2-3 అవి తమలపాకులు వేసుకుంటే నెయ్యిలో మరిగించేటప్పుడు వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ తమలపాకుల ప్లేస్లో మీరు కరివేపాకునైనా వాడుకోవచ్చు. వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. అలా మరుగుతూ ఉన్నప్పుడే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. దీన్ని ఏంటంటే మేము ఇంట్లోనే అలాగ వాడుకుంటామండి. చూసారా ఎంత ఎల్లో కలర్లో ఎంత బాగా మరుగుతుందో. ఇది వేస్ట్ మజ్జిగ. ఈ వేస్ట్ మజ్జిగతో కూడా చాలా యూజెస్ ఉన్నాయి, అందుకే పక్కన పెట్టుకున్నాను. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి ఎలా మరుగుతున్నప్పుడు పొంగుతుంది అన్నాను కదా, అలా పొంగుతూ ఉంటుంది అన్నమాట. అందుకు మనం ఏంటంటే అలా అలా కడుపుతూ ఉంటే బాగా అంతా కూడా బాగా మరుగుతుంది. చూడండి ఎల్లో కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇందులో తమలపాకులు వేసాను కదా, ఇంకా మంచి స్మెల్ అనేది వస్తూ ఉందన్నమాట. అలా మరుగుతూ ఉంది. నేను లో ఫ్లేమ్లోనే ఉంచాను. అలా మరిగించుకున్నాక దీన్ని ఇంట్లోనే బాబు కోసం మాకు తినటానికి వాడుకుంటాను. ఇది అనేది మాకు ఒక 15-20 డేస్ వరకు వస్తుంది. మళ్ళీ మీగడలతో మళ్ళీ తయారు చేసుకోవడమే. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత చూడండి అలాగ కలుపుతూ ఉండాలి. మనం నీట్గా కడుక్కున్నాం కాబట్టి గోదావరి అనేది అంతగా ఉండదన్నమాట. అలా కలుపుతూ ఉంటే మాడకుండా బాగా తయారవుతుంది. దీన్ని అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే దాన్ని ఇంట్లో వాడుకోవచ్చు. చూసారండి ఎంత రుచికరమైన నెయ్యిని మీగడలతో ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ చెప్పానో. మీరు కూడా చేయండి. మీకు కూడా ఎంత నీట్గా బాగా వచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి.